ఆయన హాయ్ అండి. బిగ్ బాస్ ఫైనల్కి వస్తుంది కదా, విన్నర్ అయ్యే ఛాన్సులు ఎవరికి ఉన్నాయి? మేబీ కళ్యాణ్ కానీ తనుజ కానీ అనుకుంటున్నాను. అంటే మీ ఫేవరెట్ ఎవరు? కళ్యాణ్ కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్? అంటే గేమ్స్ అంతా బాగా ఆడుతూ ఉంటాడు. తనుజ అంటే అన్నిటికీ గొడవ పడటం అన్ని చేస్తూ ఉంటుంది, ఇప్పుడు ఏడుస్తూ ఉంటుంది. అది ఎందుకు వీళ్ళిద్దరికి విన్నర్ ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు? మేబీ ఇమాన్యుల్ కూడా రావచ్చు. థర్డ్ ప్లేస్ అనుకుంటున్నాను. ఇమాన్యుల్ ఎంటైన్ చేస్తూ ఉంటాడు హౌస్ మొత్తం. ఇమాన్యుల్ థర్డ్ ప్లేస్ అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు టాప్ 5 ఉన్నారు కదా, ఓకేనా వీళ్ళు టాప్ 5? లేదంటే ఇంకా ఎవరైనా ఉంటే బాగుండు వీళ్ళు బర్నీ కాకుండా? గారు ఉంటే బాగుండేది అనుకున్నాను టాప్ 5లో. సంజన ప్లేస్లో సంజన టాప్ 5 అర్హులు కాదంటారా? అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. బర్నీ గారు ఉంటే బాగుండిద్దని. ఎందుకు తను సంజన గారు వద్దనుకుంటున్నారు? అలా ఏం లేదు. బర్నీ గారు కొంచెం ఫేవరెట్. అంటే అందరికీ కనెక్ట్ అవుతారు బర్నీ గారు క్యారెక్టర్. సో అందుకని బర్నీ గారు ఉంటే బాగుండిద్ది అనుకున్నాను. కళ్యాణ్ ఆర్మీ నుంచి వచ్చాడు కదా, ఎలా అనిపిస్తుంది? కామన్ గా వచ్చి కళ్యాణ్ డిమాండ్ పవన్ ఇంతవరకు వచ్చారు కదా. గేమ్స్ బాగా ఆడుతున్నారు. కామన్ మ్యాన్గా వచ్చి ఇంత ఇన్ని వీక్స్ ఉండవు అంటే గ్రేటే. కళ్యాణే విన్నర్ అవ్వచ్చు మ్యాక్సిమం. డిమాండ్ పవన్కి కళ్యాణ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇద్దరు కూడా కామనర్సే, బట్ ఒకరు విన్నర్ రేస్లో ఉన్నారు, ఒకరు జస్ట్ టాప్ 5లో ఉన్నారు. అంటే తను ఏంటంటే పవన్ రీతు అంతా ట్రాక్ అంతా నడవడం వల్ల కొంచెం గేమ్స్లో వెనకబడిపోయి ఉన్నాడు డిమాండ్ పవన్. సో కళ్యాణ్ సోలోగా ఆడుతా బాగున్నాడు. అందువల్ల కళ్యాణ్కి ఎక్కువ విన్నర్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒకవేళ రీతు ఎప్పుడో హెల్మెట్ అయిపోయి ఉంటే బాగుండేది అంటారా? డిమాండ్ గేమ్ బాగా ఇంప్రూవ్ అయి ఉండేది. ఇప్పుడు వెళ్ళిపోయింది కదా, 2 వీక్స్ ముందే వెళ్ళిపోయింది. గేమ్ ఎలా ఉంది ఇప్పుడు? కొంచెం ఇంప్రూవ్ అయింది. తనే చెప్తాడు కదా గేమ్ ఇప్పుడు ఈ వీక్ చాలా బాగుంది సార్ అది ఇదని. అది మరి తనుజ చుట్టూ కళ్యాణ్ కూడా తిరిగాడు కదా స్టార్టింగ్. తిరిగాడు, ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాడు. కొంచెం కళ్యాణ్ గేమ్ కూడా కొంచెం అక్కడ డౌన్ అయింది తనతో తిరగటం వల్ల. సో మ్యాక్స్ కళ్యాణే గెలవచ్చు అనుకుంటున్నాను. అంటే ఆర్మీ అనే ట్యాగ్ ఉండడం వల్ల మీరు? అలా ఏం లేదు, ఆర్మీ ట్యాగ్ అని లేదు. జస్ట్ అతను గేమ్ పరంగా అంతా బాగుంటుంది కాబట్టి, హౌస్లో అందరితో కలిసి ఉంటారు కాబట్టి తనే విన్నర్ ఛాన్సెస్ అనుకుంటున్నాను. అంటే లాస్ట్ టైం రైతు బిడ్డ అని చెప్పేసి విన్నర్ చేశారు కదా, ఇప్పుడు కూడా ఆర్మీ? అలా ఏం లేదు. అదే మీ దృష్టిలో ఇప్పుడు టాప్ 5 ఉన్నారు కదా, 1 to 5 ఆర్డర్ చెప్పండి కింద. 1 to 5 అంటే ఫస్ట్ 2 ప్లేసెస్ చెప్పలేము. తనుజ కానీ కళ్యాణ్ కానీ. థర్డ్ ప్లేస్ ఇమాన్యుల్. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఇంకెవరుంది, డిమాండ్ పవన్. ఫిఫ్త్ సంజన. ఒకవేళ నాగార్జున గారు క్యాష్ అదే ఇస్తారు కదా షూట్ కేసు, ఎవరు తీసుకుంటారనిపిస్తుంది? నేనైతే డిమాండ్ పవన్ కానీ ఇమాన్యుల్ కానీ డిమాండ్ పవన్ అనుకుంటున్నాను. ఎందుకు డిమాండ్ పవన్ తీసుకుంటారు అనుకున్నా, అది నా అభిప్రాయం. సంజన గారు టాప్ 5కి ఇవ్వరు కాబట్టి సో డిమాండ్ పవన్కి వెళ్ళిపోతారు అనుకుంటున్నా సూట్ కేసు తీసుకొని. అంటే ఇమాన్యుల్ గారు స్టార్టింగ్లో వచ్చినప్పుడు మోస్ట్లీ ఇతనే విన్నర్, పెద్దగా ఆడేవాళ్ళు ఎవరు లేరు అని అన్నారు. ఇప్పుడు ఫైనల్కి వస్తే అంత లేదు అతనికి. వీక్ మారిపోతూ ఉంటుంది కదా. సో కళ్యాణ్ గెలవచ్చు అనుకుంటున్నాను. ఇంకెలా వదిలేసి మ్యాక్స్